హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. ఈరోజు మీరు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే, ఎందుకంటే నేను స్నానం లేదు, ఏమి లేదు, ఇప్పుడే మూతి కడుక్కొని ఇప్పుడే కొంచెం టీ తాగేసి వచ్చి ట్రైపాడ్ లేదు, మైక్ సెట్ లేదు, ఏమి లేదు, మేకప్ లేదు, ఏమి లేదు, అసలు ఏమీ లేకుండా జస్ట్ మీకు రివ్యూ ఇవ్వాలి అని చెప్పేసి వచ్చేస్తా ఉన్నాను. ఒక లిప్స్టిక్ మాత్రం మూతులు వేసుకొని నా మూతి చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓ అమ్మ స్వామి ఘోరంగా ఉన్నాను. అది కూడా ఎట్లా తెలుసా, ఒక గూట్లో ఒక ట్రైపాడ్ స్టాండ్ లేకపోతే ఒక గూట్లో డబ్బాల పైన డబ్బాలు పేర్చి ఆ డబ్బాల పైన ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాను నేను మీతో. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి చాలా చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయి. అండ్ నామినేషన్ అప్డేట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. రేపు నామినేషన్స్ రేపు మీకు టెలికాస్ట్ అయ్యే నామినేషన్ అప్డేట్స్లో ఏముంటాయని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే ఈ మధ్య ఫస్ట్ నుంచి ఈ సెటప్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెటప్ ఆడియన్స్ ఎవ్వరు లాస్ట్ 2-3 వీక్స్ ముందు వరకు వాళ్ళ ఫ్యాన్ వాళ్ళు ఎవరు ఫ్యాన్ అనేసి అంటే సుమన్ శెట్టి ఫ్యానో లేకపోతే ఇమాన్యుయల్ ఫ్యానో లేకపోతే తనుజ ఫ్యానో ఇది మాత్రమే చెప్తా ఉన్నారు, ఇంకెవరి పేర్లు వినిపించేవి కాదు. బట్ రీసెంట్ టైమ్స్లో అంటే లాస్ట్ 2-3 వీక్స్గా స్టార్టింగ్ ఆడియన్స్తో మాట్లాడించేటప్పుడంతా ఈ సెటప్ ఆడియన్స్ మన రియల్ ఆడియన్సే తెలీదు. ఆ ఆడియన్స్తో మాట్లాడించేటప్పుడంతా ఎవరిని అడిగినా కూడా మేము కళ్యాణ్ ఫ్యాన్స్, మేము కళ్యాణ్ ఫ్యాన్. ఒక కామనర్ అట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో రీసెంట్గా నాకేమనిపిస్తుందంటే ఇన్ని రోజులు పుష్ చేయలేదు కళ్యాణ్ సైడ్ బిగ్ బాస్ వాళ్ళు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బిగ్ బాస్ వాళ్ళు కళ్యాణ్ని ఇంకా విన్నర్కి దగ్గరలో పుష్ చేస్తున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు చూపించింది సడన్గా కళ్యాణ్కి ఎలివేషన్ ఇవ్వడం, కళ్యాణ్ ఎంత తిట్టినా కళ్యాణ్ కొంచెం నెగిటివ్గా మాట్లాడుకుని ఉండడం, కళ్యాణ్కి ఎలివేషన్ సెల్యూట్ అనేసి అంటాం, నాగార్జున గారు సెల్యూట్ కొట్టడం. సో ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంచెం కళ్యాణ్ సైడ్ ఈ విన్నింగ్ వచ్చేలాగా పుష్ చేస్తున్నారేమో అని చెప్పేసి చిన్న లైట్గా అనిపిస్తా ఉంది అనమాట. లైట్గా అదొకటి ఉంది. అండ్ తనుజను కూడా లేపుతున్నారు. తనుజను కూడా ఏం లేపకుండా ఏం లేదు. తనుజ కొన్నిసార్లు బ్యాట్ సంచాలకుగా చేసినప్పుడు కూడా ఏమి ఎక్కువ పాయింట్అవుట్ చేసి మాట్లాడాల. ఈరోజు ఎక్సలెన్స్ సంచాలక్ అని చెప్పేసి అన్నారు. దివ్య తనుజ అప్పుడైతే గొడవ పడుతూ ఉంటే ఎక్సలెన్స్ సంచాలక్ అని చెప్పేసి జస్ట్ ఒక పాటల టాస్క్లో ఎక్సలెన్స్ సంచాలక్ అని చెప్పేసి చెప్పినారు అనమాట. సో అది కూడా ఒకటి ఉంది. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఓకే, వీళ్ళిద్దరిని రన్నింగ్ అండ్ విన్నింగ్ రేస్లో కొంచెం పుష్ చేస్తున్నారు. థర్డ్ పొజిషన్ నాకు తెలిసి ఇమాన్యుయల్ ఉంటాడు, ఫోర్త్ డెమాన్ ఉంటాడు, ఫిఫ్త్ రీతు ఉండొచ్చు. బట్ ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించలేరు. సీజన్ 5లో టాప్ 7లోనే యాంకర్ రవి ఎలిమినేట్ అయిపోయారు. ఆయన యాక్చువల్లీ టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ ఆయన టక్కనే ఎలిమినేట్ అయిపోయింది. జనాలు ఎవరు ఎలా అని చెప్పేసి అనిపించింది. మా సీజన్లో కూడా ఇనాయా కూడా టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నారు. సత్య వాజ్ టాప్ 5 కంటెస్టెంట్, బట్ దే బోత్ గాట్ ఎలిమినేటెడ్. There was another top 5 contestant who came out without even ఏం చెప్తున్నా, and there was another top 5 contestant who came out even without getting into a top 10 position. సో అలా చాలా చాలా మనం అనుకున్నట్టు ఏది జరుగుతూ ఉండవు. సో అట్లా మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్, మేబీ డెమోన్ కానీ ఇట్లే కొంచెం మజ్జు మొహం వేసుకొని యాక్టివ్గా లేకుండా అట్లా ఇట్లా ఉంటే డెమోన్ ఓటింగ్ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా పడిపోయింది. లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డెమోన్ ఓటింగ్ మొత్తం పడిపోయింది. తన బిహేవియర్కి దానికి కళ్యాణి కొంచెం అలా చూడడం, ఆల్ దీస్ థింగ్స్ తన ఓటింగ్ పడిపోయింది. డెమోన్ కంటే రితుకి ఎక్కువ ఓటింగ్ వస్తుంది ఈ రీసెంట్ టైమ్స్లో. అండ్ బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ ఇంకా సంజన గారు, బర్నీ గారు బయటకు వచ్చేస్తారు. సుమన్ శెట్టి కూడా బయటకు వచ్చేచ్చేమో. ఆ తర్వాత ఎవరు బయటకు వస్తారు? డెమోన్ వస్తుందా, రితు వస్తారా, లేకపోతే సంజనాని ఏమైనా టాప్ 5 పుష్ చేస్తారా? వీ హ్యావ్ నో ఐడియా. ఆల్వేస్ ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. సో అట్లాంటి ఏదైనా ట్విస్ట్ వచ్చి ఎవరైనా బయటకు వచ్చేయచ్చు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ వారం నుంచి చాలా స్ట్రిక్ట్గా మీరు ఈ 18 years వచ్చినప్పుడు ఆ ఓటింగ్ ఎట్లయితే వేస్తారో తెలకం పెట్టుకొని ఈ వారం కూడా బిగ్ బాస్ ఓటింగ్ అట్లే వేయండి. లేకపోతే ఒక్కరు ఓటింగ్ మిస్ చేసినా, ఒక్కరు మిస్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది మొత్తం. ఇన్ని రోజులు వాళ్ళు ఆడింది వేస్ట్ అయిపోతుంది, ఇన్ని రోజులు మేము రివ్యూలు చెప్పింది వేస్ట్ అయిపోతుంది, మీరు బిగ్ బాస్ చూసింది వేస్ట్ అయిపోతుంది. చింపిరిగా ఉండడం ఎలా? స్నానం చేయకుండా జుట్టంతా అట్లా కట్టేసి చిక్కు తీయకుండా మూతి కూడా కడుక్కోకుండా, మూతి కడుక్కోవడం ఐ మీన్ నాట్ ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా ఉడికేట్లేదు పిచ్చిదానిలాగా వచ్చా. ఓకే, సో ఈరోజు కూడా ఇద్దరు వచ్చారు. నిన్న వచ్చిన ఇద్దరు కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళు ఒకరు కళ్యాణ్ ఫ్యాన్, ఇంకొకరు తనుజ ఫ్యాన్ అనమాట. సో వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్ సార్ కామన్ నుంచి ఎంత దూరం వచ్చాడని చెప్పేసి దే ఆర్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ బిహేవియర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. తర్వాత తనుజ, ఇంకొక అమ్మాయికి తనుజ నచ్చుతుందంట, దివ్య నచ్చదంట, ఎందుకంటే దివ్య లెగ్ పుల్లింగ్ కాబట్టి. నాకేమనిపించిందంటే దివ్య ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్. నిజంగానే బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాల్ని మిస్ అయింది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకున్నా అంటే దివ్య టాస్క్లు కానీ పాయింట్స్ కానీ
ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా యాప్ట్గా పర్ఫెక్ట్గా ఆ పిల్ల ఒక పాయింట్ మాట్లాడిందంటే ఆ పాయింట్కి ఆపోజిట్ పర్సన్కి ఒక కౌంటర్ అటాక్ ఇవ్వలేకుండా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ షీ హ్యాస్ అ వెరీ 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 బిగ్ బ్రెయిన్స్, చాలా బ్రెయిన్ అనిపిస్తుంది. తను వేరే వాళ్ళ మైండ్లో తన ఓన్ పాయింట్స్ని అవతల వాళ్ళకి తెలియకుండా ఇన్సర్ట్ చేసేయగలుగుతుంది. అంటే ఇప్పుడు డబుల్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కదా, మళ్ళీ ఇమ్యూనిటీ రావాలా అని చెప్పేసి తనుజకి ఆ రోజు కెప్టెన్సీ తీర్చేయడం, తర్వాత రితుకి డబుల్ ఇమ్యూనిటీ వచ్చినాక ట్రిపుల్ ఇమ్యూనిటీ రావాలని చెప్పేసి అది కూడా తీర్చేయడం. సో ఇవన్నీ తెలియకుండానే వేరే వాళ్ళ మైండ్లో పాయింట్స్ ఇన్సర్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు తనుజని కెప్టెన్ కాకుండా చేయాలి అనుకున్నప్పుడు కూడా అవతల వాళ్ళలో ఆ మైండ్ అంతా ఇన్సర్ట్ చేసేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చి దివ్య అప్పుడు మాట ఇచ్చి మాట తప్పేసి ఉంటుంది కళ్యాణ్తో, నేను తనుజని తీను అని చెప్పేసి తనుజని తీసేసి ఉంటుంది. దాని తర్వాత చెప్తుంది నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా ఈ కెప్టెన్సీ రేస్లో నేను నీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో హెల్ప్ చేస్తానని చెప్తుంది. బట్ తనకి హెల్ప్ చేయడానికి ఛాన్స్ రాలేదు. నాకు తెలిసి ఇంకో సీజన్లో కూడా తను రాదు కాబట్టి దట్ ఈస్ గాన్ దట్ వే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, షీ హ్యాడ్ అ వెరీ జెన్యూన్ బాండింగ్ విత్ బర్నీ గారు. వాళ్ళిద్దరు బాండింగ్ చూసేదానికి ఏమిరా వీళ్ళ బాండింగ్, అసలు వీళ్ళే అన్న తమ్ముళ్ళు అంటా ఉన్నారు, అన్నకు చెల్లెళ్ళు అంటా ఉన్నారు, వాళ్ళ అమ్మ ఏమో వచ్చి మీరు నా తమ్ముడు లాగా అనేసి అంటుంది. అసలు ఏంది ఇది, ఏమి గోష్ట, వీళ్ళేమిరా అంటే స్టార్టింగ్లో హగ్గులు ముద్దులు అవంతా కొంచెం చూసేదానికి జనాలందరికీ అందరూ అంత బ్రాడ్ మైండెడ్ ఉండరు కదా. మనం ఏదో సిటీలో పెరిగినాము, ఈ దాని సిచ్యువేషన్ షిప్లు, ఇంకో షిప్లు, ఆ షిప్లు, బెంచింగ్లు, ఇవన్నీ మనకి ఏదో కొత్త కొత్త వర్డ్స్ అని తెలిసినాయి కాబట్టి ఓకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బ్రాడ్ మైండెడ్తో చూస్తున్నాం. కానీ ద ఓన్లీ థింగ్ దట్ వాస్ ల్యాకింగ్ ఇన్ దివ్య వాస్ బర్నీ గారిని బర్నీ గారు అని పిలవడం. అన్నయ్య అన్నయ్య అనేసి పిలిచుండి అప్పుడప్పుడు అన్నయ్య అన్నయ్య అనేసి అని ఉంటే మేబీ అంత నెగిటివ్ అయ్యేది కాదేమో వాళ్ళ రిలేషన్షిప్. బట్ అంత నెగిటివ్ అవ్వడానికి మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దట్ షీ విల్ నాట్ అడ్రస్ హిమ్ యాజ్ అన్నయ్య. అండ్ బర్నీ గారితో తంతా మిమ్మల్ని ఇలాంతా మాట్లాడడం వాళ్ళిద్దరు చనువు, అది బయట జనాలు కనిపించదు. నేను కూడా కాలు ఊపుతా ఉంటా, నా ముందు రాజిరెడ్డి ఉన్న ఎవరున్న కాలు ఊపుతా ఉంటా, చూపిసుకుతా ఉంటా. అది నాకు వాళ్ళకుండే చనువు. ఆ చనువు వచ్చి మీకు ఎట్లయితే కొంచెం నెగిటివ్గా ఆల్రెడీ నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను, తక్కువ చేసి చూస్తున్నాను అనేసి మీకు ఎట్లయితే అనిపించిందో లైక్ వైజ్ దిస్ ఆల్సో హ్యాపెన్. ఓకే, దాని తర్వాత అందరూ ఒక సీక్రెట్ చెప్పాలంటే ఈమె సంజన చెప్పింది స్వామి ఒక సీక్రెట్. నాకు సంజన ఏం స్వామి ఇంత సైకోగా ఉందనేసి అనిపిస్తుంది. ఏం సైకో రా నాయన, ఓరు నాయనో ఇంత సైకో యారు చూడలేదనేసి అనిపిస్తుంది. నిజంగా ఎంత సైకో మెంటాలిటీ అంటే తనుజ మీద కోపం వచ్చిందనేసి తనుజది ఒక ఎక్స్పెన్సివ్ బాడీ వాష్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో దాంతో బట్టలు ఉతుక్కునిందంట. అసలు ఏందా రివెంజ్, సర్సీ లానిస్టర్ ఇంకా బెటర్ ఏమో అనేసి అనిపిస్తుంది. అసలు ఏందా రివెంజ్, ఒక చిన్న కోపం వస్తే వాళ్ళకి ఏదో ఒకటి నెగిటివ్ జరిగిపోవాలి. ఆమెకి ఆ ఫ్యామిలీ ట్రీలోంచి తీసేటప్పుడు కూడా కరెక్ట్గా పాయింట్స్ చెప్తారు ప్రతి ఒక్కరు, అది కూడా మనం మాట్లాడుకుందాం. సో అది ఏంటది, ఆ సోప్ తీసేసేది ఏంది, వాళ్ళ నాయన మీద కోపం వచ్చి వాళ్ళ నాయన పెళ్లి సూట్ కట్ చేసేసేది ఏంది, దాని తర్వాత అసలు ఏందో వాళ్ళు అసలు ఏందా రివెంజ్ ప్లాన్ ఏమో నాకేం అర్థం కాలేదు స్వామి. దాని తర్వాత ఫ్యామిలీ ట్రీ నుంచి ఒక్కొక్కరిని తీసేయాలి. బర్నీ గారు చాలా మంది సంజన తీసేస్తున్నారు బికాస్ సంజన ఇస్ బిహేవింగ్ దట్ వే. ఆవిడకి ఎట్లా ఓట్స్ పడుతున్నాయి ఏంటో తెలియట్లేదు. ఐ హ్యావ్ నో ఐడియా హౌ షీస్ గెటింగ్ ఆల్ దోస్ ఓట్స్. ఐ డోంట్ థింక్ షీస్ ఐ డోంట్ నో ఏం చెప్పాలి, గుడ్ హ్యూమన్ బీయింగ్ కాదు అని చెప్పలేము, కంటెస్టెంట్ కాదు అని చెప్పలేము. షీస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, షీస్ అ గుడ్ కంటెస్టెంట్, బట్ సమ్ టైమ్స్ బిలో ద బెల్ట్ వెళ్ళిపోతుంది, చాలా ఓవర్ బోర్డ్ అయిపోతుంది అనమాట, చాలా చాలా దాటేస్తుంది, లైన్ లిమిట్స్ క్రాస్ చేసేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో బర్నీ గారు వచ్చి సంజన తీసేటప్పుడు ఏమన్నారంటే హౌస్ హార్మోనీ గేమ్స్ అన్ని ఆలోచించి తీసేస్తున్నా, సంజన ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్యామిలీ ట్రీ అని చెప్పేసి అన్నాడు. సో ట్రూ. ఏం గేమ్ ఆడలా, ఒకే ఒకటి బెలూన్ టాస్క్, అది కూడా వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి ఆ బెలూన్ టాస్క్ ఒకటి ఆడినారు. కానీ ఇంక ఏ టాస్క్ ఇప్పటిదాకా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కెప్టెన్ అయింది కూడా ఆమె వల్ల కెప్టెన్ అవ్వాలి, శ్రీజ వల్ల కెప్టెన్ అయింది. ఇంకా ఏ టాస్క్ ఆమె గెలిచింది కూడా లేదు. మొన్న కూడా పజిల్ టాస్క్ ఆమె కోసం సోహెల్ ఓడిపోయినాడు కాబట్టి ఆమె గెలిచింది, లేకపోతే ఆమె గెలిచేది కాదు. తర్వాత సంజన వచ్చి రితుని తీసేసింది. ఆమెకి ఆ నిమిషానికి ఆమె ఒక సీజనల్ లాగా అనమాట. ఒక వారం ఒకరితో గొడవ అయింది, ఆ వారం వాళ్ళు ఆమెను నామినేట్ చేసింది అనుకో, ఆ వారం అంతా వాళ్ళతో సార్ట్ అయ్యేంత వరకు, వాళ్ళని ఏం చేసేంత వరకు వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ బర్నీ గారిది అయిపోయింది, కళ్యాణ్ది అయిపోయింది, తర్వాత దివ్యాది అయిపోయింది, ఇప్పుడు రితు. లాస్ట్ 3 వీక్స్గా రితుతో సార్ట్ అవ్వట్లేదు, బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు ఒకరికొకరు కౌంటర్స్ ఇచ్చుకుంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రితుని వచ్చి ఫ్యామిలీ ట్రీలోంచి తీసేసింది. తీసేటప్పుడు ఏం చెప్పింది, 3 వీక్స్ నుంచి ఐఎమ్ అవాయిడింగ్ ఫైట్ విత్ హర్, బట్ ప్రతిసారి నాతో గొడవ పడతానే ఉంటుంది, నేను చాలా పాజిటివిటీ ఎదురు చూస్తాను తన దగ్గర, బట్ షీ వాజ్ నాట్ దట్ పాజిటివ్ అని చెప్పేసి నన్ను బూతులు కూడా తిట్టింది అని చెప్పేసి అనింది. బూతులు తిట్టినా పర్వాలే, ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడం మాత్రం నాట్ ఎట్ ఆల్ రైట్. నాకేంతో బూతుల విషయంలో నాకేం పెద్ద తప్పులు అనిపించవు. చాలా మంది అనుకుంటా ఉంటారు కళ్యాణ్ బూతులు మాట్లాడితే నువ్వేం చేయలేదని. దొంగకుండా నా జీవితంలో అసలు అది నేను బుజ్జిగా మా ఓరి ఉండేటప్పుడు లోపల పో ఫస్ట్ పో
పో లోపల పో ఫస్ట్. ఇక్కడ లేదు లోపల పో నీకు డిస్టర్బ్ చేయ బాగా తర్వాత చూసుకోవచ్చు. అక్కడ వాడొక్కడే ఉన్నాడు కదా బయటకు వచ్చేసి అట్లే. ఓకే డిస్టర్బ్ చేస్తున్నారు గైస్. ఓకే ఏం చెప్తారా, అట్లా ఎవరైనా జనాలు ఉంటే నేను రివ్యూ చేయలేను. అంటే నేను అంత ఫ్రీగా చేయలేను అనమాట. కామెడీగా డైలాగులు అంతా వేసుకుంటా, వాళ్ళని చూసేసి వాళ్ళు నవ్వుతా ఉన్నాను అనుకుంటా వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా రితుని తీసేసింది. బూతులు ఎందుకో నాకు నిన్న కళ్యాణ్ బూతులు మాట్లాడితే కూడా నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేసుకొని వచ్చిన అంటే కళ్యాణ్ పొజిషన్ కాదు, ఎవరున్నా నేను సపోర్ట్ చేసుకొని వస్తా. అసలు అలాగే చిట్టి పికిల్స్ ఆ టైంలో బూతులు మాట్లాడేసి ఇది చేస్తున్నారంటే వాళ్ళకి కౌంటర్ వీడియో నేను వేసున్నా. బూతులు ఓన్లీ అబ్బాయిలకే పరిమితం కాదు, అబ్బాయిలు ఒక్కటే బూతులు మాట్లాడాలి, అమ్మాయిలు బూతులు మాట్లాడితే చాలా తప్పు అట్టంతా అట్లాంటి పంచాయతీలు అంతా నేను నమ్మను. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని చెప్పేసి బూతులు అనేవి బేసిక్గా కోపం వస్తే ఎవరికైనా బూతులే వస్తాయి. అండ్ మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. తెలంగాణలో నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు, అట్లాంటి తెలంగాణ వాళ్ళందరూ బూతులు మాట్లాడుతుంటారు. మా రాయలసీమలో కూడా కొన్ని ప్లేసెస్లో నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే మా ఫ్లాష్ మ్యాన్ కూడా తెలుదా, మా ఫ్లాష్ మ్యాన్ మా ఊరు రాయలసీమ కూడా తెలుదా, మా ఫ్లాష్ మ్యాన్ అంటే మాడతారు బూతులు. సేమ్ అట్లే నోరు తెరిస్తే బూతులే వస్తాయి. సో ఇప్పుడు ఆ బూతుల టాపిక్ ఎందుకు, సుత్తి టాపిక్. బూతులు తిట్టింది అనే దానికంటే బూతులు తిట్టినా పర్లేదు, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇస్ నాట్ రైట్ అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నా. దాని తర్వాత రితు వచ్చి దివ్యాకి ఇచ్చిందనమాట. దివ్యాకి ఇచ్చి ఉండే వాళ్ళందరిలో నాకు లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా కుదరలేదు, బట్ ఇక్కడ ఉండే వాళ్ళలో కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది దివ్యతో కంపేర్ చేసుకుంటే అందరితో. అంటే రితు వచ్చి దివ్యాకి ఇచ్చింది, దివ్య వచ్చి రితుకి ఇచ్చింది, ఇద్దరికి ప్రాపర్ ఫ్రెండ్షిప్ లేదు అనే ఒక పాయింట్ ఇచ్చారనమాట. దాని తర్వాత డెమోన్ వచ్చి సంజనాకి ఇచ్చారు. ఉండే వాళ్ళతో ఎక్కువ మంది ప్రాబ్లం ఉండేది సంజన గారికి, సో సంజన గారి. సుమన్ కూడా సంజన హౌస్ హార్మోన్ అండ్ సపోర్ట్, కళ్యాణ్ కూడా సంజన హౌస్ హార్మోన్ అండ్ డిసిప్లినరీ, ఇమ్మాన్యుయల్ సంజన గారికి ఇచ్చేది నాకు షాక్కర్. ఏంటి ఇమ్మో కూడా సంజన గారికి ఇచ్చాడా, అమ్మ అంటూ ఉంటాడు కదా ఫ్యామిలీ టీలోంచి ఎందుకు తీసేయాలని చెప్పేసి. మొన్న ఇన్సిడెంట్ వల్ల చాలా హర్ట్ అయినట్టున్నాడు ఇమాన్యుయల్. సో వచ్చి సరే ఇది తన మంచి కోసమే చేస్తున్నాను, కొన్నిసార్లు అన్న మాట వింటే ఇలా ఉండే ఛాన్స్ రాదు అని చెప్పేసి సంజనాకి ఇచ్చాడు అనమాట. దాని తర్వాత తనుజ కూడా సంజనాకి ఇచ్చింది. సూపర్, తనుజ ఒక్కటే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ ఈమె చాలా మంచిది, కానీ ఎవరన్నా ఆమెని హర్ట్ చేస్తే ఆమె హర్ట్ అయిన దానికంటే అవతల వాళ్ళు ఇంకా హర్ట్ అవ్వాలని చెప్పేసి మాట్లాడేస్తుంది. ఆమె ఏమంటుందో ఆమెకే తెలియదు సార్ ఆ టైంలో అని చెప్పేసి అనింది. ఇదే నేను చెప్పింది. సూపర్, మనల్ని ఎవరైనా వచ్చి హర్ట్ చేస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ హర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక వెంజ్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది ఆవిడకి. చాలా వెంజ్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ నైస్. ఆ వెంజ్ఫుల్ మైండ్ సెట్లోనే చాలా రివెంజ్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. సర్సీ లానిస్టర్ ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు. సర్సీ లానిస్టర్ సెప్ట్ లేపేసింది, అది వేరే కథ. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిలేటబుల్ చెప్తున్నా. మీరందరూ గైస్ నేను చెప్తున్నా, ఇంకా మీరు నేను రోజు రివ్యూలో ఒకటే చెప్పబోతా. లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఎంజాయ్ యువర్ లైఫ్ వైల్ యూ స్టిల్ హ్యావ్ ఇట్. లివ్ లైఫ్ లైక్ దర్ ఇస్ నో టుమారో, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ నంబా, ఆల్వేస్ బీ హ్యాపీ అని చెప్తా. అండ్ చచ్చిపోయే లోపల గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి చచ్చిపోండి, లేకపోతే వేస్ట్, మీ లైఫ్ వేస్ట్ 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 వేస్ట్. ఓకే, ఇంకా దాని తర్వాత ఏం లేవబ్బా. టాస్క్లు అంతా ఈ పాటల పళ్ళకి వై అట్లాంటి టాస్క్లే ఉన్నాయి మొత్తం. ఆ పాటల టాస్క్లో నేనేం ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ పాటల టాస్క్ పక్కన పెట్టేస్తే తర్వాత దివ్య గాట్ ఎలిమినేటెడ్. దివ్య అండ్ సుమన్ శెట్టి లాస్ట్లో ఉన్నారు. యాక్చువల్లీ డబుల్ ఎలిమినేషన్ అనేసి చెప్తున్నారు, బట్ ఫైనల్లీ డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ ఎలిమినేషన్తో ఫినిష్ చేస్తున్నారు అనమాట. ఏందో ఈ సీజన్ మొత్తం వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. ఒక నిమిషం డబుల్ ఎలిమినేషన్ అంటారు, ఒక నిమిషం సింగిల్ ఎలిమినేషన్ అంటారు, ఒక నిమిషం ఫైర్ స్టామ్స్ వచ్చి ఎవరినైనా ఎలిమినేట్ చేసేచ్చుంటారు, ఇంకొకసారి ఇంట్లో ఉండే వాళ్ళు ఎలిమినేట్ చేసేచ్చుంటారు, ఇంకొకసారి ఒంట్లో బాగాలేదని ఎలిమినేట్, ఇంకొకసారి ఇల్లు గుర్తొస్తుందని ఎలిమినేట్. ఈ సీజన్లో జరిగినన్ని విత్ వెరైటీ ఎలిమినేషన్స్ వేరే యాడ్ జరగల. ఓకే, సో దివ్య గాట్ ఎలిమినేటెడ్. దివ్య బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయం చెప్పు అంటే పవన్ గురించి, సార్ నాకు అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్, చాలా మంచి ప్లేయర్, బట్ అన్ని త్యాగం చేసేస్తూ ఉంటాడు, ఈ 3 వారాలు నీకోసం నువ్వు ఆడు అని చెప్పేసి నేను. త్యాగము రితు కోసం మాత్రమే చేస్తాడు డెమోన్, అది కూడా ప్రతిసారి చేయడు. ఇంకా అబ్బాయి మూడిని బట్టి మొన్న ఏదో త్యాగం చేసినాడు ఫస్ట్ టైం రితు కెప్టెన్ అవ్వాలి అనుకునేటప్పుడు. మళ్ళీ మొన్న కళ్యాణ్తో వచ్చి లైవ్లో వచ్చి కూర్చొని మాట్లాడుతుంటారు, లాస్ట్ వీక్ నువ్వు నేను ఇద్దరం కలిసి రితుకి సపోర్ట్ చేస్తాం, ఈ వీక్ ఏం చేద్దామంటావు అని చెప్పేసి అడుగుతారు. అది ఎందుకు, రితు డాగర్ గుచ్చడానికే. మరి అప్పుడు సపోర్ట్ లేదు కదా. ఏంటో మరి అబ్బాయి ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాదు, పవన్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్రెసివ్. సో ఆ అబ్బాయి ఎక్స్ప్రెసివ్గా లేనందువల్ల ఆ అబ్బాయి అంత జనాలకు అర్థం కావట్లేదేమో. సి యూ విల్ బీ అండర్స్టూడ్ బై పీపుల్ ఓన్లీ వెన్ యూఆర్ ఎక్స్ప్రెసివ్. నాకు ఇది నచ్చలేదు అనేసి నువ్వు చెప్తే జనాలకి అది ఓకే వాళ్ళకి ఇది నచ్చదు, సో దే ఆర్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి యూ కెన్ యాక్చువల్లీ జడ్జ్ దెమ్. మా సీజన్లో కూడా నేను ఒకసారి నామినేషన్ చేస్తుంటా. ఏం నామినేషన్ చేశా, రోహిత్ని నామినేట్ చేస్తుంటా. యాక్చువల్లీ అది ఒక స్ట్రాటజీ ప్రకారం నామినేట్ చేశా. రోహిత్కి మెరీనాకి డిఫరెంట్ అప్పుడే డివైడ్ చేశారు. మీకు ఇంకా మీటి నుంచి సపరేట్ ఓట్స్ మెరీనాకి రోహిత్కి అని చెప్పేసి.
అప్పుడు నేను ఓట్స్ స్ప్లిట్ అవుతాయి, 10 ఓట్లు ఉంటాయి కదా. సో మెరీనా అండ్ రోహిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే స్ప్లిట్ అవుతాయి, 5 ఓట్స్ ఇక్కడ 5 ఓట్స్ ఇక్కడ స్ప్లిట్ అవుతాయి. సో నేను సేవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక స్ట్రాటజికల్ మైండ్తో యూస్ చేసి నా వారం, నేను ఎలిమినేట్ అయ్యే వారం రోహిత్కి మెరీనాకి నామినేట్ చేస్తుంటా. బట్ రోహిత్కి నేను నామినేట్ చేసిన ఇది కూడా పాయింట్ కూడా ఏంటంటే, రోహిత్ ఐ కాంట్ జడ్జ్ దట్ పర్సన్. ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా, ఇప్పుడు చెంటి కన్నింగ్ అనేసి, రేవంత్ వచ్చి కొంచెం బోలా మనిషి అనేసి, శ్రీహాన్ తెలివేనోడు, అట్లా నేను ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా నేను జడ్జ్ చేయగలుగుతా. ఐ కెన్ అనలైజ్ పీపుల్. సో అట్లా నేను రోహిత్ని అనలైజ్ చేయలేకపోయినా, బికాస్ రోహిత్ ఈజ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్. ఆ అబ్బాయి ఏంటో నేనేంటో నా పని ఏంటో అనేసి చూసుకుంటూ ఉంటాడు, ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఆడుతూ ఉంటాడు, పాయింట్స్ కూడా ఏం ప్రాపర్గా పెట్టాడు రోహిత్. బట్ స్టిల్ ఐ కుడెంట్ జడ్జ్ హిమ్. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ రోహిత్, అంటే ఏ నిమిషం ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లా అబ్బాయిని కొంచెం మౌల్డ్ చేయొచ్చు. ఐ కుడెంట్ అనలైజ్ దట్ పర్సన్ బికాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్రెసివ్. సేమ్ గోస్ విత్ డెమాన్ ఆల్సో. రోహిత్ మీరందరూ ఎట్లా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు ఆడియన్స్, బట్ డెమాన్ అయితే ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోతున్నాను మాక్సిమం. నేనైతే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను బికాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎక్స్ప్రెసివ్. ఎప్పుడు ఆ ఉమ్మని కూర్చోంటాడు, లేకపోతే మసాలా దోశ మాడిపోయిన మసాలా దోశ మూతేసుకొని కూర్చోంటాడు, నవ్వు కూడా ఉండదు కనీసం. ఇంకేం చేయాలా? ఓకే, ఇమాన్యుయల్ నాకంటే బెటర్ ప్లేయర్ ఈ హౌస్లో ఒప్పుకునేది ఇమాన్యుయల్ నేసర్. నేను ఆలోచనలో పడిపోతుంటాడు, అదొకటే ప్రాబ్లం అని చెప్పేసి అనింది. ఇమాన్యుయల్ ఇస్ ద బెస్ట్ ప్లేయర్, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, స్ట్రాటజికల్గా కానీ, పజిల్ టాస్క్స్ కానీ, ఏదన్నా ఏ టాస్క్ పొడుపు కథల టాస్క్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇమాన్యుయల్ ఇస్ ద బెస్ట్ అంతే. సంజన సార్ ఆవిడ మనిషి మంచిది కానీ మాటలతో పోగొట్టుకుంటారా, ఆమె ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చు. బట్ సంజన గారు డోంట్ థింక్ యూర్ లెస్సర్ దాన్ ఎనీబడి ఎల్స్ అనేసి అంటే ఐ మిస్ యూ దివ్య అనేసి అనింది ఆమె. తర్వాత తనుజ సార్ జనాలందరూ మేము ఏదో కొట్టేసుకుంటాం అనేసి అనుకుంటారు, అదా ఏం లేదు సార్. మాకు వచ్చే క్లాష్ వేరే వేరే పర్స్పెక్టివ్స్ ఉండడం వల్ల నువ్వు ఆడతావు, నీకు ఆ పవర్ ఉంది అనేసి అనింది. ఇవంతా హౌస్లో ఉండేటప్పుడు ఏమైపోయినాయి, ఎలిమినేట్ అయినప్పుడు అందరికి ప్రేమలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి, హౌస్లో ఉండేటప్పుడు ఏమైపోయింది వీళ్ళకి మనకి తెలీదు. కళ్యాణ్ వచ్చి మోతిచూర్ లడ్డు అంత వాడు వరలక్ష్మి లోపల పో, సరే ఓకే. మోతిచూర్ లడ్డు మొత్తం తినేస్తాడు. గేమ్ మీద తనకుంటే ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం సార్, ఇండస్ట్రీ అంటే పిచ్చి సార్ వాడికి, ఇలానే గట్టిగా అనేసి అన్నారు. బయటకు వచ్చినాక బ్రేక్ ఇద్దాం కళ్యాణ్కి, మంచిగా రీల్స్ ఇద్దాం, మంచి బ్రేక్ ఇద్దాం. ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కదా. ఓకే, రితు బయట ఉంటే మేము ఫ్రెండ్స్ అయి ఉంటాం సార్, షీఈ్ అ వెరీ బబ్లీ గర్ల్. తనను నామినేట్ చేయడానికి నన్ను చేయడానికి తను ఒకరున్నాం అంతే హౌస్లో, అంతే ఇంకేం లేదు. షీ గెట్స్ ఎమోషనల్ వెన్ షీ గెట్స్ క్లోజ్ టు సంబడి అని చెప్పేసి, అది సో ట్రూ. నేను కూడా అలానే సార్ అనేసానండి. రితు ఎమోషనల్ కాదు, ఎమోషనల్ అనేది పక్కన పెట్టేస్తే రితు దగ్గర ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్. ఫస్టే ఇంకా ప్లేన్ నేరుగా పోయి ఇట్లా క్రాష్ అయిపోవాలి. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ నుంచి ఇట్లా పోయి ఇట్లా ఉండదు, స్ట్రెయిట్ గాల్లోనే ఉంటుంది ప్లేన్, నేరుగా పోయి గుద్దేసేలాగా. ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఎమోషనల్ అయిపోయి చెప్పు ఏంటి అట్లా మాట్లాడేస్తూ ఉంటుంది, హిస్టరీకి అయిపోతూ ఉంటుంది. అదొకటి యాపిల్తో ప్రాబ్లం స్వామి. బర్నీ అని నిన్న ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నిజంగా వాళ్ళది జెన్యూన్ బాండ్ అబ్బా హౌస్లో. ఆయన ఏడుస్తూ ఉన్నాడు బా అనేసి, ఆయన కూడా మీరు ఏడవకండి నేను కూడా ఏడుస్తాను అనేసి. సార్ మా అన్నయ్య సార్, ఆయన గెలవాలని కోరుకుంటా, రోజు నేను మీరు గెలవాలని దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుంటా అనేసి అనేది. ఇంకా మీరే హెడ్ చెఫ్ అనేది, ఇంకా దానికంటే ఏం చెప్పగలుగుతుంది, ఫుల్ ఎమోషనల్. ఓకే, తర్వాత సుమన్ సార్ బర్నీ గారు ఈయన నాకు చాలా క్లోజ్ సార్, రోజు ఆయన బనానా తిను యాపిల్ తిను అనేసి ఫుడ్ పెడతా ఉంటారు, చోటా ప్యాకెట్ బడా ధమాకా సార్ అని చెప్పేసి అనేది బాండింగ్ వాళ్ళు చెప్పింది ఏమో. దాని తర్వాత లాస్ట్లో ఇంకా బర్నీ గారు వచ్చి దివ్యాకి చెప్పినాడు, బిగ్ బాస్ హౌస్ ఒక యోధురాల్ని మిస్ అవుతుంది అనేసి. ఐ ఆల్సో ఫెల్ ద సేమ్, అన్నిట్లో మిస్ అవుతుంది. షీఈ్ అ కంప్లీట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఎస్, దివ్య ఇస్ యాక్చువల్లీ కంప్లీట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నిజంగానే తను ఒక యోధురాలు, షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేయర్. తన పాయింట్స్ అన్నీ చాలా బాగుంటాయి, బట్ మేబీ తను మాట్లాడే విధానం వల్ల, ఆ రూడ్నెస్, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వల్ల చాలా నెగిటివ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ప్రాపర్ పిఆర్ పెట్టుకొని రాలేదేమో అనేసి అనిపించింది. పీపుల్ కొంతమందిని వాళ్ళలో ఎంత పాజిటివిటీ ఉన్నా, వాళ్ళలో ఎంత మంచితనం ఉన్నా కూడా పీపుల్ కాంట్ అండర్స్టాండ్ ఫ్యూ పీపుల్. దివ్య ఇస్ వన్ ఆఫ్ దట్ కైండ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. వాట్ ఎవర్ షీ డస్, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ ఇన్ వావ్ అనే యాంగిల్. అదే దివ్య చెప్పే పాయింట్స్ తనుజ చెప్పింది అనుకో, వా తనుజ సూపర్ తోపు, తనుజ అరుపులు మెరుపులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ సిన్స్ ఇట్ ఇస్ దివ్య, అండ్ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అండ్ ఆ రూట్ బిహేవియర్ వల్ల పీపుల్ వేర్ నాట్ ఏబుల్ టు టేక్ హర్. బేసికలీ ఆల్ఫా ఫీమేల్స్ని ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు మాక్సిమం. సో దివ్య ఇస్ వన్ ఆఫ్ దట్ కైండ్, అందుకని యాక్సెప్ట్ చేయలేకపోయింది. బట్ ఐ థింక్ షీల్ బికమ్ అ వెరీ గుడ్ డాక్టర్ బికాస్ షీఈస్ వెరీ బ్రెయినీ అండ్ చాలా బాగా ఆలోచిస్తుంది. అండ్ ఏది పెట్టినా కూడా షీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. సో దట్ ఈస్ దేర్. And I like her mother also. I wish her well in life. That's what I can say about Divya. Very nice, Divya Nikita. She was my favorite contestant in Agni Pariksha.
ప్రియా ఏపూర్ వచ్చినప్పుడు కూడా దివ్య రావాలి అనేసి నేనే కోరుకుంటా ఉన్నాను. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టున్నాను. సో ఐ విష్ హర్ వెల్ ఇన్ లైఫ్. ఇఫ్ ఎనీవేస్ తన ఫ్యామిలీ కానీ తను కానీ వీడియో చూస్తాను, ప్లీజ్ కన్వే దిస్ టు హర్. ఆల్ ద వెరీ బెస్ట్ దివ్య. అండ్ అంతే, ఈ రోజుకి అయిపోయింది. సో గైస్, లైఫ్ చాలా చిన్నది, ఎంజాయ్ చేయండి ఉన్న కాడికి. ఎప్పుడు వస్తామో మనకే తెలియదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి వస్తాం. రేపటి నుంచి 3 వీడియోలు. రేపు మనం సన్నీ లియోన్ని కలవబోతున్నాం. రేపు మా ఫ్రెండ్తో ఒక ఓపెనింగ్ ఉంది, అక్కడికి సన్నీ వస్తుంది. సన్నీ లియోన్ని కలవబోతున్నాం. కలిసి ఒక స్నాప్ పెడతా, స్నాప్చాట్లో ఫాలో అవ్వండి. నా స్నాప్లు చూసినా అంటే మీరందరూ జీవితం అంటే గీతుద్రా అనేసి అనుకుంటారు. బొక్క, నేను స్నాప్ల కోసం ఆ వీడియోలు అనేది తీస్తూ ఉంటాను. బట్ ఎనీవేస్ ఐమ్ ఎంజాయింగ్ లైఫ్ ఆఫ్టర్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ లైఫ్. మెనీ యాక్సిడెంట్స్, ఫిజికల్ యాక్సిడెంట్స్, మెంటల్ యాక్సిడెంట్స్ చాలా జరిగాయి. ఆఫ్టర్ దట్ ఐ థాట్ ఉన్న రోజులు లెట్స్ ఎంజాయ్ లైఫ్ అని చెప్పేసి ఉన్న గాడికి. జడ్జ్మెంటల్ పీపుల్ విల్ జడ్జ్ యూ. నువ్వు ఎట్టున్నా నేను జడ్జ్ చేస్తూ ఉంటారు స్వామి. సో జస్ట్ ఫక్ ది సొసైటీ. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ గైస్. దానివల్ల పక్కన వాళ్ళు బాధపడకపోతే చాలు. జస్ట్ డూ ఇట్. అండ్ దట్స్ ఆల్. మనకి వీడియో తెలుస్తుంది. Bye guys, happy weekend.